దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన రాజకీయ అరంగేట్రంకి ముందు నటించిన చివరి మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. జనవరి 9న విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ మూవీని పోస్ట్ పోన్ చేయబోతున్నారట. దీంతో రాజా సాబ్ కి లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు. విజయ్ మూవీ రిలీజ్ ఎందుకు వాయిదా పడింది? పొలిటికల్ ఎంట్రీకి ముందు దళపతి విజయ్ నటించిన లాస్ట్ మూవీ జననాయకుడు. జనవరి 9న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ సర్కిల్లో మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇలా అయితే రాజాసాబ్కి లైన్ క్లియర్ అయినట్టే అంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులో రాజాసాబ్కు కాంపిటీషన్ లేదన్న టాక్ వినిపిస్తోంది. జననాయకుడు దళపతి విజయ్ లాస్ట్ సినిమా అవటం, విజయ్ పొలిటికల్ ఎంట్రీ, దీనికి తోడు స్టార్డమ్ కూడా ఉండడంతో రాజాసాబ్ విడుదలకు ఇబ్బందులు వచ్చేవి. కానీ జననాయకుడు మూవీ పోస్ట్ పోన్ అయితే రాజాసాబ్కు అడ్డంకులు తొలగినట్లేనన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులోని కరూరులో జరిగిన తొక్కిసలాటనే దళపతి విజయ్ సినిమా వాయిదా పడడానికి కారణమంటున్నారు. తొక్కిసలాటలో 40 మంది వరకు చనిపోయారు. దీని నుంచి విజయ్ ఇప్పటి వరకు తేరుకోలేదు అంటున్నారు. అంతేకాదు 2026లో తమిళనాడులో ఎన్నికలు కూడా ఉండడంతో కరెక్ట్ గా ఎన్నికల టైంలో జననాయకుడు సినిమా రిలీజ్ చేయడమే మంచిదని విజయ్ భావిస్తున్నాడట. జననాయకుడు సోషల్ మెసేజ్ మూవీ అంటున్నారు. దీంతో వచ్చే సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నాడని టాక్. మరి నిజంగా తప్పుకుంటాడా లేదా ఇది జస్ట్ రూమర్సేనా అనేది చూడాలి.